హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్ తోటి డ్రైగా మంచూరియాని చూపిస్తానండి. శనగపిండి మైదా వాడకుండా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 2 కప్పుల క్యాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న పువ్వులుగా అయినా లేదంటే కొద్దిగా పెద్ద సైజు పువ్వులుగా అయినా ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని వేడి నీళ్లు వేసుకుని ఒకసారి కలుపుకొని 10 నిమిషాల సేపు క్యాలీఫ్లవర్ ని ఈ వేడి నీళ్లలో ఉంచినట్లయితే క్యాలీఫ్లవర్ లో మనకి కంటికి కనిపించని చిన్న చిన్న పురుగులు ఉంటాయండి. చాలా నీట్ గా క్లీన్ అవుతాయి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత స్ట్రైనర్ తోటి ఈ విధంగా తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి గాని లేదంటే ఒక కంచంలోకి గాని తీసుకుని 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని జల్లుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పొడిపిండి వేసి కలుపుకోవడం వలన పిండిలో కలిపేటప్పుడు క్యాలీఫ్లవర్ బాగా కలుస్తుందండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి అరకప్పు గోధుమ పిండి, అరకప్పు కార్న్ఫ్లోర్ ని తీసుకోవాలి. రెండింటిని సమానంగా తీసుకోవాలండి. గోధుమ పిండి ప్లేస్ లో మీరు మైదా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పసుపు, మిరియాల పొడి, కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇవి డ్రైగా అయినా బాగుంటాయండి, సాసులతోటైనా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కలుపుకున్నప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ని వేసుకోవాలి. మిరియాల పొడి వేయడం వలన ఘాటుగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మొదట ఇలా అంటుకున్నట్టుగా ఉంటాయండి, తర్వాత వాటిలంతటా అవే ఆయిల్లో ఫ్రై చేయగానే సమానంగా వచ్చేస్తాయి. ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లోకి ఆయిల్ వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, ఉల్లి తరుగుని వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఇంకా మనకి అందుబాటులో ఉన్న సాసులు, సోయా సాస్, చిల్లీ సాస్, ఇలా మీకు అందుబాటులో ఉన్న సాసులు మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ని కొద్దిగా వాటర్లో వేసుకుని ఈ విధంగా పలుచగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ ని వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా మరీ ఎక్కువగా ఉడికిపోకూడదండి, క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ని వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి, లేదంటే సాఫ్ట్ గా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ గానీ లేదంటే కొత్తిమీర గానీ వేసుకుని కలుపుకుంటే బాగుంటుందండి. సాసులు మీకు నచ్చినట్టుగా మీ టేస్ట్ కి తగినట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు వాము మిరపకాయ బజ్జీని చూద్దాము. ముందుగా ఘాటు తక్కువగా ఉండే మిరపకాయల్ని తీసుకోవాలండి. అన్ని మిరపకాయలకి ఈ విధంగా మధ్యకి ఘాటు పెట్టుకోవాలండి. ఇప్పుడు కప్పులోకి 1 టేబుల్ స్పూన్ వాము, కొద్దిగా సాల్ట్ వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని కలుపుకోవాలి. ఈ స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిర్చి కారంగా ఉన్నట్లయితే కొద్దిగా చింతపండు గుజ్జును కూడా వేసుకుని స్టఫ్ చేసుకోవచ్చండి. లోపల గింజల్ని తీసేసుకుంటే కొంచెం ఘాట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, 1/4 టీ స్పూను పసుపుని వేసుకుని కొద్దిగా వంట సోడాని వేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ పిండిని మనం రొట్టె పిండికి ఏ విధంగా అయితే బ్యాటర్ని రెడీ చేసుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటే బజ్జీలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ మిర్చి బజ్జీని పిండిలో ముంచి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఇదే విధంగా అన్ని మిర్చి బజ్జీలని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, వేడివేడిగా తింటే బాగుంటాయి. ఇప్పుడు మీల్ మేకర్ తోటి పకోడీని చూద్దాము. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి సగానికి వాటర్ తీసుకుని 1 కప్పు మీల్ మేకర్ ని వేసుకుని సాఫ్ట్ గా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల సేపు ఈ విధంగా ఉడికించుకుంటే మనకి పకోడీల పిండి కలిపినప్పుడు పిండి బాగా కలుస్తుందండి. ఈ విధంగా స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసుకుని ఎటువంటి వాటర్ లేకుండా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు శనగపిండిని వేసుకోవాలి. 1/4 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలండి. రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు,
రుచికి తగినంత 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇందులోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని ఈ విధంగా మిక్సీ చేసుకుని వేసుకుంటే పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి చిన్న బద్ద నిమ్మ చెక్కని ఈ విధంగా రసం తీసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ అసలు అవసరం ఉండదండి, మీల్ మేకర్ లో ఉన్న వాటరే సరిపోతుంది. అందువల్ల మనం స్ట్రైన్ చేసినప్పుడు వాటర్ లేకుండా చూసుకోవాలి, లేదంటే ఎక్కువ వాటర్ ఉండి పిండి జారుగా అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలండి. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి, ఎటువంటి సాస్లు అవసరం లేదు. ఇప్పుడు స్వీట్ కార్న్ పకోడీని చూద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ గా ఉన్న మొక్కజొన్న గింజలతోటైనా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు 1 కప్పు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, జీలకర్ర, వాము, కొద్దిగా గరం మసాలా, రుచికి తగినంత కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసుకుని మొదట వీటిని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో ఉన్న వాటరు స్వీట్ కార్న్ లో ఉన్న వాటరు బాగా ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల మొదట వీటిని బాగా కలుపుకొని ఆ తర్వాత పిండి వేసుకుంటే మనకి ఎంత వాటర్ వేయాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకుని కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ శాతం అవసరం ఉండదండి. ఒకవేళ అవసరమైతే కొద్దిగా నీళ్లు జల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి, కానీ ఒకేసారి వాటర్ అనేది వేయకూడదండి. ఆయిల్లో వేసినప్పుడు నూనె పీల్చేస్తుంది, అందువల్ల ఎక్కువ వాటర్ వేయకుండా పిండిని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి తడి చేయి రాసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయింది. ఇప్పుడు ఉల్లిపాయ బజ్జీని చూద్దాము. మిక్సింగ్ బౌల్లోకి 1 గ్లాసు శనగపిండికి 1/2 గ్లాసు బియ్యం పిండిని తీసుకుని రుచికి తగినంత సాల్టు, కొద్దిగా వంట సోడాని వేసుకోవాలి. దంచిన వాము 1 అర స్పూన్ వరకు వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకుని మొదట ఈ పొడిపిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాము వేయడం వలన శనగపిండి వేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. మిర్చి బజ్జీ అయినా, ఉల్లిపాయ బజ్జీ అయినా, బంగాళదుంప ఎటువంటి బజ్జీ చేసినా బ్యాటర్ని ఈ విధంగా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వాము వేయడం వలన అరుగుదలకి కూడా మంచిది. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 ఉల్లిపాయని ఈ విధంగా చక్రాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ చక్రాలని పిండిలో ముంచి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన బజ్జీల మధ్యలోకి కట్ చేసుకుని స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, కొత్తిమీర, ఫ్రై చేసిన వేరుశెనగ గుళ్ళు వేసుకుని కొద్దిగా నిమ్మరసం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.